ఎందుకంటే నాకు యాక్సిడెంట్ అయింది. ఏదో వీడియోస్ కోసం బ్రేకప్ అవుతుంది అనుకుంటున్నాం. 100% చెప్పా కదా, అగర్ నేను పండు మళ్ళీ కలిసి గల్లా కట్ చేసుకుంటాం. ఎవరికేమన్నా నా మీద పగుంటే డైరెక్ట్ వచ్చి అడిగేసేయండి, మనసులో పెట్టుకొని ఏదేదో మాట్లాడద్దు, క్లియర్ చెప్తాను. అది చాదగంతనం మీరు అనుకుంటారు, కానీ నా ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్. నా ఫ్యామిలీ కోసం నేను చాలా త్యాగాలు చేసి అన్ని త్యాగాలు చేసి ఇటు వరకు ఉన్నా. ఎక్కడికైనా గుడి దగ్గరికి వెళ్ళి ఒక 2 రోజులు ఆడుండి హ్యాపీగా టైం స్పెండ్ చేసి ఆ దేవుడితో మాట్లాడుకుంటూ నా బాధలు చెప్పుకుంటూ ఏమైనా అయితే నాకున్న దరిద్రం అంతా పోతుందో. మనం అందరికీ మంచిగా ఉంటాం, అందరికీ మంచి చేస్తాం, కానీ మన గురించే చాలా తమాషాలు మాట్లాడిస్తారు. అవన్నీ మనకు వద్దు. లవ్ కాదల్ ప్రీతి ప్యారో ప్యారో ప్రతి మాటలోను ప్రేమే. వస్తుంది అంటుండు ఎట్టపోతాడు బాయ్, అవసరమా అన్న పడుకోవడం లేదు కదా. ఒకరి హృదయంలో ఇంకొకరు బంధిలం. బాయ్ బాయ్. వెళ్ళేటప్పుడు తమాషా లేదు. వెళ్తున్నారే రాండ్రా కూడా సార్ రాండ్రా. మంచిగా కుట్లాడుతున్నావా? ఏమ్రా ఇప్పుడు అమ్మ ఎడంకాలంటే అమ్మ అటు తెగేసావు. హే పీపుల్, వాట్సాప్. సో గాయస్, థింగ్ ఏంటంటే అసలు టీమ్ పబ్లిక్ ఆఫీస్కి ఏమవుతుంది అసలు ఏం అర్థమవుతలేదు. సో ఇవి గడపనికనే నేను లైక్ అసలు ఏమవుతుంది దరిద్రం చుట్టుకుని. ఈ 2025 ద వరస్ట్ ఇయర్ ఫర్ మీ. ఎందుకంటే నాకు యాక్సిడెంట్ అయింది. ఇంకా ఆఫీస్లో అందరికి ఏమేమి అవుతుంది. కొంతమంది నా గురించి బయట ఏదేదో మాట్లాడేస్తున్నారు, నిజం అబద్ధం ఏం తెలియకుండా కూర్చున్న వాళ్ళైనా ఏదైనా కానీ. వాట్ ఎవర్ డా లైక్ ఐ నో వాట్ ఐ లైక్ నాకు తెలుసు నేను ఎంతమందికి ఏం చేసిందో. నేను ఎప్పుడు కూడా కడుపు కొట్టి ఇంతవరకు అయితే రాలేదు. అందరితో బరాబర్ ఉండే అంత మంచిగా ఉండే వచ్చిన. సో ఇంకొక థింగ్ ఏంటంటే 2025 వరస్ట్ ఇయర్. ఎందుకంటే గాస్ అందరు అంటారు ఇంకా పండు నాది కంటెంట్ అనుకుంటారు. లైక్ ఏదో వీడియోస్ కోసం బ్రేకప్ అవుతుంది అనుకుంటున్నాం. 100% చెప్పా కదా, అగర్ నేను పండు మళ్ళీ కలిసి గల్లా కట్ చేసుకుంటాం. ఓకేనా? ఇంత క్లియర్గా కూడా ఎప్పుడు మాకు నిజంగా బ్రేకప్ అయింది. సమ్ మిస్అండర్స్టాండింగ్స్ ఆర్ దేర్, అర్థం చేసుకోండి. ఓకేనా? రియల్గా చెప్తున్నా. తనేం నన్ను చీట్ చేయలేదు, నేను తను చీట్ చేయలే. క్లియర్గా పాయింట్ అయితే చెప్పిన. మళ్ళీ మీరు గుచ్చి అడగకండి. ఇట్స్ ఆల్ ఓవర్. ఓకే, వీఆర్ ఫ్రెండ్స్. ఓకేనా? మాకు బ్రేకప్ అయిపోయింది, క్లీన్. అంత మంచి వీడియో కొట్టినాం కదా. సో తన పర్సనల్ లైఫ్ తనదే, నా పర్సనల్ లైఫ్ నాదే. బట్ యాజ్ పర్ తన థీమ్ పబ్లిక్ అయితే ఉంది. ఓకే, షీ వాజ్ డూయింగ్ హర్ ఛానల్. తన ఛానల్లో ఉంటుంది, అన్ని ఛానల్స్ కనబడుతుంది. సో థింగ్ ఏంటంటే లైక్ ఈ మంత్ చాలా వరస్ట్, అసలు ఇయరే వరస్ట్. ఈ 2025 ఇయర్ వరస్ట్. ఎందుకంటే ఎంతో గాఢంగా ప్రేమించిన పిల్ల లైక్ బ్రేకప్ అయిపోయింది ఆ పిల్లతోనే. అండ్ యాక్సిడెంట్ అయ్యింది, చాలా వరస్ట్ యాక్సిడెంట్ గాయస్. అయినా నేను లైక్ వీళ్ళ కోసం గట్టిగా నిలబడాలని చెప్పి ఇట్లున్నా. అసలుకైతే ఇట్లుండదు, ఇప్పటికీ బెడ్ రెస్ట్ తీసుకోవాలి. బట్ నాతో కాదు. సో థింగ్ ఏంటంటే నేను 3 hours కింద ఫిక్స్ అయిపోయింది ఏంటంటే లైక్ ఎక్కడికైనా గుడి దగ్గరికి వెళ్ళి ఒక 2 రోజులు ఆడుండి హ్యాపీగా టైం స్పెండ్ చేసి ఆ దేవుడితో మాట్లాడుకుంటూ నా బాధలు చెప్పుకుంటూ ఏమైనా అయితే నాకున్న దరిద్రం అంతా పోతుందో. లేకపోతే ఎంతోమంది కల్లా నజర్ అంటారు విషయం. ఆ నజర్ వాడి ఇట్లా అవుతున్నావు, నాకు ఏం అర్థమవుతలేదు. చాలా వరస్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నా నేనైతే. లైక్ ఫైనాన్షియల్గా కూడా ఉన్నా, లైక్ నార్మల్గా కూడా ఉన్నా, కొంచెం సిచ్యువేషన్స్ బాగాలేదు. సో థింక్ ఏంటంటే అంతా సెటరేట్ కావాలని చెప్పి నేను లగేజ్ కట్టుకొని భద్రాచలం పోతున్నా. జస్ట్ ఒక్కడనే పోతున్నా, ఎవ్వరు వద్దు నాతో పాటు. ఎందుకంటే నా దరిద్రానికి నాకేమన్నాయి వాళ్ళకేమన్నాయి అది పెద్ద పరిస్థితి వద్దు. ఏం కాదు, అట్లా మాట్లాడద్దు కానీ ఏం కాదు. బట్ ఎందుకో
పీస్ఫుల్గా ఒక్కడిని ఏ మైండ్లో స్ట్రెస్ ఏం పెట్టకుండా ఒక 2 రోజులు అసలు ఈ ప్రపంచాన్ని అసలు వదిలేసి నాకు నేను బతుకుదాం, ఒక 2 రోజులు నేను ఏందో నాకు తెలవాలని చెప్పేసి ఇంటెన్షన్లో నేనైతే భద్రాచలం పోతున్నాను గాయస్, దేవుడి దగ్గరికి వెళ్తున్నాను. సో మీరందరూ దయచేసి కామెంట్ సెక్షన్లో కొంచెం మంచి మాటలు ఏమని చెప్పండి నా గురించి, లైక్ నార్మల్గా అన్న జాతర వెళ్ళాను అది ఏమని చెప్పండి, కొంచెం దేవుడిని కనుకరిస్తాను నా మీద. సో నేనైతే భద్రాచలంకి వెళ్తున్నారు. సో టీం ఎవరికి తెలియదు, వెళ్తా అని చెప్పిన అంతే. సో ఇప్పుడు నేను కిందికి వెళ్ళి నార్మల్గా వాళ్ళతో చెప్పేసి డిస్కషన్ చేసేసి అయితే వెళ్ళిపోతున్నాను. ఎవరికేమన్నా నా మీద పగుంటే డైరెక్ట్ వచ్చి అడిగేసేయండి, మనసులో పెట్టుకొని ఏదేదో మాట్లాడద్దు, క్లియర్ చెప్తాను ప్లీజ్, ఓకేనా. నేను ఎప్పుడు ఎవ్వరికి మోసం చేయలేదు, ఎవరి పైసలు తినలేదు, నా పైసా నేను తిన్నా, నా కష్టం నేను తిన్నా. నేను తిప్పలు పడి వచ్చిన ఇటు వరకు, చాలా చాలా తిప్పలు పడి వచ్చిన, చాలా చూసి వచ్చిన, మంచి చెడు అన్నీ చూసి వచ్చినోని, ఓకేనా క్లియర్. నాకు ఎవ్వరి మీద పగలు లేవు భయ, నాకు అసలు పగలు గీగలు ఏం పెట్టుకోను, నేను చాలా పాజిటివ్గా అయినా. నేను నన్ను ఎవడో కొట్టినా ఆ టైంకి నేను మూసుకొని తినేస్తా, అది చాదగంతనా మీరు అనుకుంటారు, కానీ నా ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్. నా ఫ్యామిలీ కోసం నేను చాలా త్యాగాలు చేసి, అన్ని త్యాగాలు చేసి ఇటు వరకు ఉన్నా. అర్థమైందా, అన్నీ మానేసి కూర్చున్నా, మళ్ళీ రెచ్చగొట్టకుండాను చాలా హ్యాపీగా ఉన్నా. సో ప్లీజ్ గాజ్ ఏమైనా కోపాలు ఉంటే నా దగ్గర వచ్చి మాట్లాడేసేయండి, ఓకేనా. లోపల పెట్టుకోండి, లోపల కూడా తిట్టుకోండి, ఓకేనా, అవన్నీ వద్దు. సో లెట్స్ గో గైస్, కమాన్ రా. So guys, సో చిన్న టూరిస్ట్ బెంగళూరు బిజినెస్ పర్పస్ పోయినా, ఇప్పుడు భక్తి పర్పస్ మీద భద్రాచలం పోతున్నా. పంచలు ఇంకేమేమి ఉన్నాయో గరిబోని బాయ్, కొన్ని బట్టలు ఉన్నా పెట్టుకున్నా. పంచ చూడు. అరే బాయ్ బాయ్ బాయ్. ఇంత పెద్ద టీం రన్ చేస్తున్నావు లేదు బాయ్, చెప్తా వింటావా? ఏది బాయ్ 2025 చాలా దరిద్రంగా ఉంది, నాకు సంవత్సరం నాకు నచ్చలేదు. అదే మీ దరిద్రాలు పోతు అసలు ఎందుకు పోతావు బాయ్? బాయ్ మొన్ననే కదా బాయ్ యాక్సిడెంట్ అయింది, నువ్వు ఒకరిని అరే యాక్సిడెంట్ నేను నడిపేందుకు కాలే, వాడు నడిపా దెబ్బలు తాకినా కదా. భద్రాచలం పోతున్నా భక్తి మీద. అందరం ఒకసారి పోదాం. ఇప్పుడు నేను ఒక్కడిని పోయి దేవుడు అదే ప్లేస్ అస్సలు నచ్చదు, నచ్చుడు ఇచ్చుడు కాదు, నా మాట రెస్పెక్ట్ ఇరా మీరు. అసలే జ్వరం వచ్చింది, వద్దు అవన్నీ మాట్లాడాలి. లవ్ కాదల్ ప్రీతి ప్యారో ప్యారో ప్రతి మాటలోను ప్రేమే. దోస్తుకి వెళ్తే బాగాలేకపోతే ఇంతమంది రెస్పాన్సిబిలిటీ ఏంది వీళ్ళకి? ఏం ప్రతిసారి బ్యాగులు పట్టుకొని పోవడం, ఎవరు పెడతారు మాకు? ఏముండదురా, వీళ్ళు వెళ్తాడు మళ్ళీ చిన్న ఏడుస్తుంది. అన్న ఇప్పుడైతే నేను భయపడిన అన్న, ఇప్పుడు నువ్వు పోకూడదు. యో జరా బాయ్. మనం అందరికి మంచిగా ఉంటాం, అందరికి మంచి చేస్తాం, కానీ మన గురించే చాలా తమాషాలు మాట్లాడిస్తారు, అవన్నీ మనకు వద్దు. ఎవరైనా కానీ బాయ్ అవన్నీ మనం పట్టించుకోవద్దు. మనం ఏందో మనం మంచితనం ఉండాలి. కాకపోతే నాకు యాక్సిడెంట్ అయ్యి వాడికి వాడు పాప నా వల్ల ఏదో తమాషాల పోలీసులు దెబ్బలు అంతా ఏదో చిరాకు తింటారు. పోయిన వీక్
పోయిన వీక్ పడుకొని ఉంది నేను బెడ్ మీద. Sorry, మనమే ఆ పోయిన week పోయి. మీరు వైజాగ్ పోయి ఇట్లా నాట్యమేనికి నువ్వు దమ్ము ఉంటే చిన్న కూడా తీసుకో. ఎవరు దాన్ని నమ్మేందుకు కావాలి కూడా తీసుకెళ్తాడు కానీ బాయ్ ముద్ద పడుకో వస్తుంది బాయ్. ఉంటాడు, పట్టుకో బాయ్. వస్తుంది అంటుండు ఎట్టపోతాడు బాయ్ అవసరమా అన్న పడుకోవడం లేదు కదా ఇన్ని దెబ్బలు పెట్టి ఎట్లా వెళ్తావు ఏ, రుద్దుతుందా? ఒకరి హృదయంలో ఇంకొకరు బంధిలవ్వడం వస్తుంది బా వదిలేసి బావనా? ఎవడు బా నచ్చు? బా దా దా బా బాయ్ పక్కన్నాయి బాయ్ పౌత్ పోయినారే ఏం తెలుసు మరి ఎట్లా పోతావు బాయ్ నేను నడుపుతా గేర్ కేస్తా ఆటోమేటిక్ అది ఎట్లా పోతున్నావు? ఎట్లా పోతున్నావు? లేనప్పుడు తమాషాలు చేసుకుంటూ మౌని గీని అన్నావు అనుకో బా, ఏం కులుగుతున్నారా ఇద్దరు అన్నదమ్ములు ఒకతేరా? కులుకుల్లో ఫస్ట్ ఉంటారు. నేను అడిగి సీరియస్ వార్నింగ్ ఇచ్చా, ఇంకోసారి మార్నింగ్ అంటే గ్రూప్ లో తీసుకెళ్ళి. సో మీ అందరి కోసం నేను దేవుడు ముక్తా వద్దు బాయ్ కరెక్ట్ 2 weeks అందరం వెళ్దాం. మాది అదే వస్తుంది, పర్వాలేదు. మేడం, నువ్వు మేడం, ఇంట్లో మేడం. ఉండి ఉపవాసం ఉండు, నీకు అంత భక్తి ఎక్కువైపోతుంది. ఎందుకో ఒక 2 రోజులు అట్లా వెళ్ళొస్తా బాయ్. వాడికి ఊరు సోకే సోము కాదు భద్రాచలం పోతున్నా బాయ్, సుట్టేసే పోవద్దు బాయ్. జాగ్రత్త బాయ్, 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 బాయ్. తగ్గుతుంది కాదు చిన్ను ఎంత ఆశా 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 బచ్చి ఏటు బచ్చి బాయ్, చాయ్ వద్దు బాయ్. అటు పోయి బ్యాగ్ పైన మమ్మల్ని చావదంతావు గాయ్స్ లిటరల్లీ ఇది కొని 1 month కూడా కాలేదు, ట్రావెల్ చేసి అవు 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 అది ఎవరు పట్టుకోవాలి మరి అది నన్ను కూడా తింటావా బ్యాగ్ కోసము లేకపోతే ఇట్లా అక్కడక్కడ సో వెళ్ళేటప్పుడు తమాషా లేదు ఎట్లా పోతావు ఓ కదా ఏమ్రా బాయ్ అరే కోపంగా ఉంటా లేదా ఆపుకుంటా ఈ దెబ్బ కాదు కాదు ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు? దేవుడిని ముక్కుదామని పోతున్నా. మనకు వీడియోస్ ఉన్నాయి. అవును నేను నీకు దేవుడు కావాలంటే ఊరే వెళ్ళాల్సి నేను బ్లాగ్ పెడతా భద్రాచలం వెళ్ళే బ్లాగ్. హాయ్ హాయ్ ఎన్ని బాగా సెంట్ మెల్లగా చేసి సెంట్ జోలేసుకున్నావు సెంట్ పెట్టు 200 పెట్టుకున్నా నువ్వే వేసినావు కొత్త రోజు ఆడిసినా ఇలా అట్లా పక్కన వేసినావు మా తమ్ముడికి ఎందుకు సాగకూడదు అయితే అక్కడ సాగొట్టు సరే ఇప్పుడు ఎవరైనా ఆపుతారా నన్ను ఉంటుంది మంది అరే అర్జున్ సార్ బాగా అంటారా? ఫేస్ వాష్ చేసుకో తమ్ముడు, అర్జున్ బాగా హాయ్ అరే మీ బామ్మర్ది ఏం చేస్తుండు? ఏ ఎక్కడ కొంటారు వస్తుంది జల్దీ అంటే ఒక యో సో గాయ్స్ వెళ్తున్నారే లేకపోతే ఏయ్ ఏంటి మజాక్ అయిపోయింది. బ్యాగ్ తీసుకొని పైకి పెట్టు. నువ్వు ఎంత షోయింగ్ ఇంకా అర్థమవుతుందా? తాండ్రా కూడా వస్తారు రాను మమ్మీ బాయ్ ఇదేరా బాయ్ వద్దు కొట్లాడు నీకే కొట్లాడే ఖాళీ పేరు బాలే బాయ్ దెబ్బలు తగిలినే ఎట్లా పోతావు దానికి పోతా గుడికే కావాలి. గుడిగా ప్రసాదం తినేసి వస్తాడు నేను పోతా. నేను పోనివ్వను. నేను పోనివ్వను. హాయ్ ఇష్టమా నీకు ఏదో ఆయన పోయేది గుడికి మస్తు కొడతా ఈ అరే బాయ్ 200 పెట్టుకున్నావా బాయ్ బాయ్. గుడికి వెళ్ళినప్పుడు పర్ఫ్యూమ్ ఎందుకు బాయ్? 1000 రూపాయలు తెచ్చి మనం అన్నమాట గుడికి పర్ఫ్యూమ్ ఎందుకు? ఏం బే అట్లా వచ్చినా మంచిగా కొట్లాడుకున్నావా ఏమ్రా ఏ ఇప్పుడు అమ్మ ఎడంకాలంటే అమ్మ అటు తెగేసావు ఏంది నువ్వు చూడాలన్నా అట్లా లేగాలి అక్క పండక్క ఇల్లేమో పెట్టిండు అరే అది హే చంద్ర భయపడ్డా. ఇవన్నీ తీయకండి రా ఎందుకు రావన్నీ కింద పెట్టుకోనికి పెట్టుకో సాక్స్ రా ఏంటంట కాకి నడుకునే సాక్షిరా.
కింద దొరికే పో పో మళ్ళా రావద్దు ఆ? పోయినా మళ్ళా Guys, headline. సరే, అందరూ ఎల్ల నిన్నటి పబ్లిక్. బాయ్ మళ్ళా రావద్దు పోయి జాగ్రత్త మంచిగా పోతున్నప్పుడు మంచిగా పంపాలి భక్తిగా కానీ జాగ్రత్త జాగ్రత్త 11:30 కల్లా అందరూ పడుకోవాలి సీసీ కెమెరాలు పెట్టినా నువ్వు పోతే హవా మాదే ఉంటది. అవ ఆ దౌడలు వాళ్ళంతా తమాషా నేను దవడలు పడను. ముద్ద ఉడిపోయి నువ్వు మీరు నీ అమ్మ పువ్వు అన్న పో అన్న అసలు వాడు వాడా? మొట్ట పెట్టేది వాడు మమ్మల్ని అంటున్నాడు. ఏమో ఉద్ధరించడానికి పోతుండు అదే మళ్ళీ బాటలు తింటున్నాడు. బడి పోతున్నాడు. అడిగెళ్తున్నావా ఏ స్కూల్ బాయ్ ఇది బాయ్ ఇంకా తార్లో పోతున్నాక తార్ ఇదిగో. అంటే నేను కూర్చుంటే కార్ పగిలిపోద్దా? ఏదో నీ సొంతం అన్నట్టు మాట్లాడుతుంది. కూర్చుంటాను. తమాషాలు లేకుండా మంచిగా మంచిగా వీడియోలు చేసుకుంటాను పోయేది ఎన్ని రోజులు కొడతాం. ఇంట్లో పిట్టలా ఎందుకేనా ఇంకా కొడతావు? అంతున్నా సరే పవర్ చాలా ఉంది పండులో. సరే పుషపులు కొట్టాడు పుషప్పులు కొట్టాలంటే జిమ్కి వెళ్ళాలి. నువ్వు జిమ్కి వెళ్తున్నావా? నువ్వు జిమ్కి వెళ్తే సరిపోతుంది. నేను కూడా జిమ్కి వెళ్ళాలి. నువ్వు భద్రాచలంకి పో ఫస్ట్. మంచి ప్రసాదాలు తినేసా. సరే గాయ్స్ దుడ్డి లేదు కదా వీడికి. ఇదిగో ఆహా ఇదని మాట ప్లాన్ ఇద్దరు ప్లాన్. సరే బాయ్ లడ్డువా మధ్యలో లడ్డు లేదు పిలుస్తున్నామే. గాయస్ వీళ్ళ వీడియోలు చూడండి మీరు, క్రేజీగా ఉన్నాయి. కార్ ఎక్కువ పోతే మళ్ళీ తెప్పిద్దాం. కార్